భాగం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవండి. అప్పుడు వారు నఫ్తాలి చాలు. అందరూ ధ్యానపూర్వకంగా కూర్చొని దేవుని మాటలు శ్రద్ధగా విందాం. చదవబడిన వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి 40 సంవత్సరములు అరణ్యములో వారిని నడిపించిన తర్వాత, మోషే మరణించిన తర్వాత యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. దేవుడు మోషేకి ఏదైతే సెలవిచ్చాడో యెహోషువ కూడా అదే మాట సెలవిచ్చి, నేను నీకు తోడుగా ఉన్నాను, నా ప్రజలను తోడుకొని వెళ్ళు అని దేవుడు యెహోషువకు మాటిచ్చాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను యొర్దాను దాటించి యెరికోను కూల్చివేసి వాగ్దాన దేశమైన స్వాస్థ్యమును యెహోషువ కాలంలో తన ప్రజలకు పంచిచ్చినట్లు యెహోషువ గ్రంథములో మనం చదవగలుగుతున్నాం. ఈ యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఐగుప్తు నుండి విడిపించిన ప్రజలకు 6 ఆశ్రయపురములు నియమించమన్నాడు. యోర్దానుకు యువతల 3 ఆశ్రయపురములు, యోర్దానుకు అవతల 3 ఆశ్రయపురములు నియమించమన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశమైన కానానును వాగ్దానం చేశాడు. వాగ్దానము దేశన కానాను యోర్దాను అవతల ఉంది. మరి యోర్దాను యువతల 3 ఆశ్రయపురములు ఎందుకు అనగా, ఇశ్రాయేలు 12 గోత్రములలో కొన్ని గోత్రములు మరి స్తోత్రములు యోర్దాను దాటి వెళ్ళలేదు. మోషే కాలంలో వారు బ్రతిమలాడుకున్నారు, అయ్యా మేము యోర్దాను యువతలే ఉంటాం, మాకు పచ్చిక బయలు ఉన్నాయి, మా పశువులు మేతలు ఉన్నాయి, మా పిల్లలు ప్రయాణం వల్ల అలసిపోయి ఉన్నారు, మేము ఇక్కడే ఉంటాం, మమ్మల్ని ఇక్కడే మాకు స్వాస్థ్యమును పంచేయమని మోషేని బ్రతిమలాడుకున్నారు రూబేని గోత్రికులు. మోషే వారి మాటను ఆలకించి యోర్దాను యువతలే వారికి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు యెహోషువ. మరి యోర్దాను అవతల కొన్ని గోత్రములు వెళ్ళి స్తోత్రములు యెరికో గోడలను కూల్చివేసి హాయి పట్టణాన్ని పట్టుకొని 31 మంది రాజులను జయించి స్తోత్రములు కానాను దేశమును స్వాస్థ్యముగా వారు పంచుకున్నారు. అలా పంచుకున్న తర్వాత వారి మధ్య 3 ఆశ్రయపురములను దేవుడు నియమించమన్నాడు. యెహోషువకు మాత్రమే కాదు, మోషేకు కూడా ఇదే మాట సెలవిచ్చాడు. మరి స్తోత్రములు వారు యోర్దానుకు వెళ్ళకమునిపే, కానాను దేశములకి ప్రవేశించకమునిపే, స్వాస్థ్యమును పంచుకోకమునిపే 6 ఆశ్రయపురములను నియమించమన్నట్లు యెహోషువ ముందుగానే వారికి బయలుపరిచాడు. రండి చూద్దాం సంఖ్యాకాండం 35వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 9వ వచనం. సమాజం ఎదుట నిలుచు వరకు వారు మరణ శిక్ష అందకూడదు కనుక ప్రతి హత్య చేయవారు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలను. వాటిలో యోర్దాను 3 పురములను ఇయ్యవలను, కనాను దేశంలో 3 పురములను ఇయ్యవలను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. ఇప్పుడు వరకు నేను చెప్పినట్లుగా యోర్దాను యువతల 3 ఆశ్రయపురములను,
యోర్దాను అవతల 3 ఆశ్రయపురములను ఇశ్రాయేలు ప్రజలకు నియమించాలని మోషే ద్వారానే దేవుడు వారికి తెలియజేశాడు. మోషే కాలంలో అసలు స్తోత్రము ఈ ఆశ్రయపురమును తన ప్రజలకు ఎందుకు దేవుడు ఇవ్వాలనుకున్నాడు? దేవుడు తన బాహువులు చాపే ఐగుప్తు దేశం నుండి విడిపించింది. దేవుడు తన కుమారు స్తోత్రమును తన హస్తమును చాపి తన సేవకుడైన మోషేని ఎన్నుకొని మరి స్తోత్రమును ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి ఐగుప్తులో 10 అద్భుతములు జరిగించి ఎర్ర సముద్రము ద్వారా ఫరో సైన్యములు గుర్రములు రౌతులన్నట్టు ఎర్ర సముద్రంలో ముంచివేసి వారిని స్తోత్రములు వాగ్దాన దేశానికి నడిపించారు కదా. మరలా ఇంక వారికి ఆశ్రయపురములు ఎందుకు? మరలా వారిని స్తోత్రము కాపాడడానికి ఆశ్రయపురములను దేవుడు ఎందుకు నియమించమన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్తగా గమనించండి. 6 ఆశ్రయపురములను వారికి అనుగ్రహించారు. 6 ఆశ్రయపురముల యొక్క పేర్లను మనం చదివాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు 6 ఆశ్రయపురముల యొక్క పేర్లు రాశాడు యెహోషువ. అయితే అసలు ఆశ్రయపురములను ఎందుకు దేవుడు నియమించమన్నాడు? తను విమోచించిన ప్రజలే కదా, తన రక్త సంబంధమే కదా, తన యొక్క స్వాస్థ్యమే కదా, యాజకులైన రాజుల సమూహమే కదా, మేఘ స్తంభంలో నడిపించబడిన వారే కదా, అగ్ని స్తంభంలో నడిపించబడిన వారే కదా, పగలు ఎండను రాత్రి మంచుగా పైన తగలకుండా వారి ప్రాణాలను కాపాడిన వారే కదా, స్తోత్రములు అరణ్యములో వారి స్తోత్రములు బట్ట మాయకుండా చెప్పులు అరగకుండా అరణ్యములో 40 సంవత్సరంలో వారికి ముందుగా నిలిచిన దేవుడే కదా. మరి ఇంత దేవుడు గొప్ప దేవుడు వారి మధ్య తను తాను వారిని బయలుపరుచుకున్నప్పుడు, తన మహిమను బయలుపరిచినప్పుడు, తన సన్నిధిని బయలుపరిచినప్పుడు, తన శక్తిని బయలుపరిచినప్పుడు ఐగుప్తులో తన బాహువును బయలుపరిచి గొప్ప కార్యాలు చేసి తన యొక్క గొప్పవాడు బయలుపరిచాడు కదా. అరణ్యములో తన మహిమ ఏంటో, తన శక్తి ఏంటో, తన యొక్క స్తోత్రము గుణమ ఏంటో ఐగుప్తు అరణ్యములో బయలుపరిచాడు కదా. దేవలోకానికి మన్నాను ఇచ్చాడు కదా, దీనికి స్తోత్రములు వారికి కాపుదలు ఇచ్చాడు కదా. స్తోత్రములు అన్ని విషయాలలో కూడా దేవుడు వారికి తోడుగా నడిపించాడు కదా. ఇంత చేసిన దేవుడు మరలా వారికి ఆశ్రయపురములు ఎందుకు? మరలా స్తోత్రము యోర్దాను యువతలు కూడా ఆశ్రయపురములు, యోర్దాను అవతలు కూడా ఆశ్రయపురములు ఎందుకు అని మనం చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా అక్కడే రాయబడినది, పొరపాటున ఎవరైనా తప్పు చేసిన ఎడలా ఆ వ్యక్తి మరి స్తోత్రములు ప్రతిదండనగా హత్య చేయబడకమునకు ఆ వ్యక్తి వెళ్ళి తన ప్రాణమును రక్షించుకోవడానికి తప్పించుకోవడానికి స్తోత్రములు నియమించబడింది ఆశ్రయపురాలు. ఒకసారి స్తోత్రం చెప్పండి. నా మాట వినపడుతుంది? అందరికీ అర్థమవుతుందా? స్పీడ్ అయిందా? మీకు అర్థం కాకుండా నేను ఎంత నిలబడి వార్త చెప్పినది అర్థమే. హల్లెలూయా. శ్రద్ధగా వినండి, ప్రశ్నలు అడుగుతాను, అంత సామాన్యంగా మిమ్మల్ని వదిలిపెట్టాను. స్తోత్రం కలుగుగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం గమనిస్తే దేవుని బిడ్డలారా ఈ ఆశ్రయపురాలను గురించి మనం ఆలోచించండి. ఈ ఆశ్రయపురం ఎందుకు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు? తను ప్రేమించిన ప్రజలకు ఎందుకు ఇచ్చాడు? తను విడిపించిన ప్రజలకు ఎందుకు ఇచ్చాడు? జాగ్రత్తగా వినండి. విమోచించిన ప్రజలకు ఎందుకు ఇచ్చాడు? స్వాస్థ్యమైన ప్రజలకు ఎందుకు ఇచ్చాడు? నా ప్రజలు అని మాటికి చెప్పాడు కదా. ఇక తన ప్రజలకు తాను ఉన్నాడు కదా, తన ప్రజలకు తన సన్నిధి ఉన్నది కదా, తన ప్రజలకు తన మహిమ ఉన్నది కదా, తన ప్రజలకు తన యొక్క శక్తి ఉంది కదా, తన ప్రజలు కూడా తన నామమును ప్రకటించుకుంటున్నారు కదా. మా దేవుడు జీవము దేవుడు, మా దేవుడు అబ్రహాము దేవుడు, మా దేవుడు ఇస్సాకు దేవుడు, మా దేవుడు యాకోబు దేవుడిని తమను తాముగా స్తోత్రము దేవుని గురించి తెలియజేస్తున్నారు కదా. ఇంత చేసినా ఇన్ని ఉన్నా మరి ఆశ్రయపురం ఎందుకు మనం గమనిస్తే అక్కడ రాయబడినది పొరపాటున అని రాయబడింది. హల్లెలూయా. వినండి ఏంటంట? పొరపాటున. పొరపాటు అంటే ఏంటి? మీరు మాట్లాడాలి. పొరపాటు అంటే ఏంటి? వీళ్ళు చెప్తారు, మీరు ఆగండి. అనుకోకుండా జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, పొరపాటు అంటే ఏంటి? అనుకోకుండా జరిగింది అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు తన ప్రజల యొక్క మనసును ఎరిగాడు కదా, దేవుడే విడిపించాడు కదా, దేవుడే రక్షించాడు కదా, దేవుడే కాపాడాడు కదా. ఇన్ని చేసినా కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే పొరపాటున అనుకుంటే అనుకోకుండా కూడా మీరు తప్పు చేయొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. వినండి. పాపములో 2 రకం ఉంది. అపరాధం ఉంది, పాపం ఉంది. పాపములో 2 రకం ఉంది. అపరాధం ఉంది. వినాలి. పాపములో 2 రకాలు. ఒకటి అపరాధము, రెండోది పాపం. పౌలు అంటాడు
మీరు పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయారంటాడు. ఇప్పుడు నాకున్న ప్రశ్న ఏంటంటే అపరాధము అంటే ఏంటి? నాకున్న ప్రశ్న ఏంటంటే అపరాధము అంటే ఏంటి? అపరాధం అంటే తెలుసా మీకు? తప్పని తెలిసి కూడా చేయడమే అపరాధం. పాపం అంటే తెలిసి కూడా చేయడం పాపం అన్నారు కదా, అది అపరాధం అన్నారు. మరి పాపం అంటే తెలియజేసిందా? హల్లెలూయా. వినండి. అంటే దేవునికి తెలుసు, దేవుడు అందరూ హృదయాలు ఎరిగాడని యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు ఎవరు ఎలాంటి వారో తెలుసు, ఎవరు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో తెలుసు, ఎవరు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో తెలుసు. ఎవరిని గురించి ఆయనకి ఎవరు సాక్ష్యం ఇక్కర్లేదు. నా గురించి కానీ మీ గురించి కానీ దేవుడికి ఎవరి గురించి సాక్ష్యం ఇక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను సృజించిన వాడు, దేవుడు నిన్ను ఏకరీతిగా నిర్మించిన వాడు, దేవుడు నీకు శ్వాసను వదిలిన వాడు, దేవుడు నీకు పేరు ఎత్తిన వాడు, దేవుడు నీకు నడక నేర్పిన వాడు, దేవుడు నీకు స్తోత్రములు బ్రతుకు అని శ్వాసను వదిలిన వాడే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవునికి నీ గురించి ఏది చెప్పక్కర్లేదు, జాగ్రత్తగా గమనించండి. అయితే దేవుడికి తెలుసు కనుక పొరపాటున నువ్వు తప్పు చేస్తావని కూడా తెలుసో తెలియకో తప్పు చేస్తావని కూడా తెలుసు. పొరపాటున జరిగిపోయిందని అంటాం. అంటే జరిగింది అనుకోరా, అది జరిగింది అనుకోరా, కానీ జరిగిపోయింది. దానికి ఉపమానంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక చెట్టు కొడుతున్నాను అనుకోండి. చెట్టు కొడుతున్నప్పుడు నా ఎదుట నా సహోదరుడు ఉన్నాడు. ఆ చెట్టు కొడుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డల జాడి ఏమైపోయింది, నా సహోదరుడు యొక్క తల దెబ్బ తగిలింది. ఇప్పుడు నేను కావాలని ఆయన కొట్టానా, పొరపాటున తగిలిందా? చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆయనకి దెబ్బ తగిలింది కాబట్టి దెబ్బ తగిలితే చనిపోయాడు. ఇప్పుడు వాడు కుటుంబీకులు వచ్చి ఏం చేశారు, నన్ను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కావాలని నేను తప్పు చేయాల, కావాలని పగతోనో ద్వేషముతోనో లేకపోతే కక్షతోనో లేకపోతే భేదముతోనో లేకపోతే ఆయన అసూయతో నేను చెప్పాల. ఆయన పొరపాటును తగిలింది. అప్పుడు నేను చనిపోకుండానట్లు, నా ప్రాణం కాపాడుకున్నట్లు ఏం చేయాలంట, వారి కుటుంబీకులను నేను తప్పించుకోవడానికి పరుగు వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కోవాలి. హల్లెలూయా. ఆశ్రయపురం ఎందుకంటే పొరపాటును తప్పు చేసిన వారికి ఇవ్వబడినదే ఆశ్రయపురం. కావాలంటే చదవండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మైక్ లో చదవండి. తెలియకే పొరపాటున ఒకడు చంపిన నరహంతకుడు పారిపోవనట్లు నేను మోషే నోట నీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకున్నవలను పొరపాటున తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి తప్పించుకోవడానికి ఆశ్రయపురములు ఉన్నాయి. ఇప్పుడు పొరపాటున తప్పు చేసిన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తి అంటే ఆ వ్యక్తి పొరపాటున తగిలింది వెళ్ళి ఇప్పుడు తన ప్రాణమును తాను రక్షించుకోవడానికి ఈ వ్యక్తి ఎక్కడికి పరిగెత్తాలి అంటే ఆశ్రయపురంలోనికి పరిగెత్తాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆశ్రయపురంలోనికి పరిగెత్తినప్పుడు శత్రువు అయిన వ్యక్తి లేకపోతే చంపడానికి వస్తున్న వ్యక్తి ఆశ్రయపురంలోనికి రాకూడదు. దీనికి స్తోత్రములు. అయితే ఆ ఆశ్రయపురంలో ఎవరుండాలి అంటే దేవుని మందిరములో సేవ చేస్తున్న ప్రధాన యాజకుడైన అహరోను సంతానం ఉండాలి. అయితే ఇప్పుడు ఈ పొరపాటును తప్పు చేసిన వ్యక్తి ఎంతకాలం ఉండాలి ఆశ్రయపురంలో అంటే జాగ్రత్తగా గమనించండి. ఆ వ్యక్తికి తీర్పు తీర్చే వరకన్నా ఉండాలి, లేకపోతే ఆ వ్యక్తిని కరుణించేంత వరకన్నా ఉండాలి, లేకపోతే యాజకుడు మరణించేంత వరకైనా అక్కడే ఉండాలి. హల్లెలూయా. 3 పని జరగాలి. 1 యాజకుడు చనిపోయేంత వరకైనా అక్కడ ఉండొచ్చు. 2 తాను చేసిన తప్పును బట్టి యాజకుడు, సమాజము, పెద్దలు ఆ పొరపాటును బట్టి తెలుసో తెలియకో జరిగిందని తీర్పు తీర్చేంత వరకు భద్రంగా ఉండాలి. 3వదిగా మనం గమనిస్తే కనికరించబడిన తర్వాత, లేకపోతే దయ చూపిన తర్వాత, లేకపోతే స్తుతులు క్షమించిన తర్వాత ఆశ్రయపురం నుండి విడుదల పొందవచ్చు. అంటే నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా,
ఈ ఆశ్రయపురము పరదేశులకు ఇవ్వలేదు, ఈ ఆశ్రయపురము అన్యులకు ఇవ్వలేదు, ఈ ఆశ్రయపురము మిథ్యాన్యులకు ఇవ్వలేదు, ఈ ఆశ్రయపురము ఫిలిస్తీన్లకు ఇవ్వలేదు, ఈ ఆశ్రయపురము ప్రస్తుతము కానానులకు ఇవ్వలేదు, ఈ ఆశ్రయపురము వ్యక్తులకు ఇవ్వలేదు, ఈ ఆశ్రయపురము స్వతంత్రములు కాక మరి వేరే వేరే అన్ని జనులకు ఇవ్వలేదు. ఈ ఆశ్రయపురములు ఎవరికి ఇచ్చాడు అని మనం గమనిస్తే, దేవుడు ఎవరినైతే తన స్వరూపాన్నిచ్చి విడిపించాడో, గొర్రెపిల్ల రక్తము చేత ఎవరినైతే బయటకు తీసుకువచ్చాడో, ఎవరి చేతనైతే బాహుబల చేత అరణ్యంలో నడిపించబడ్డారో, పరలోకము మన్నా తిన్నారు, 10 మంది నీరు త్రాగారు, దేవుని కుడి హస్తము చేత అరణ్యంలో నడిపించబడ్డారు, వారికి మాత్రమే ఇవ్వబడినదే ఆశ్రయం. హల్లెలూయా. ఈ ఆశ్రయపురం అందరికి కాదు, ఈ ఆశ్రయపురం అందరూ ప్రవేశించకూడదు, పరదేశులు వెళ్ళకూడదు, అన్ని జనులు వెళ్ళకూడదు, దేవుని కాని వారు వెళ్ళకూడదు. ఎవరికి ఆశ్రయపురమాన్ని ఇచ్చారు దేవుడు? విమోచించిన వారికి, గొర్రెపిల్ల రక్తంతో బయటకు వచ్చిన వారికి. స్తోత్రం కలుగునుగాక. అయితే నా మాటలు వింటున్న దేవుని విడుదల, ఇశ్రాయేలు ప్రజలకు ఇంతగా దేవుడి యొక్క వారి పట్ల కనికరమును చూపించి, దేవుడు వారి పట్ల దయ చూపించి వారికి ఆశ్రయపురములను నియమిస్తే, మరి స్తోత్రములు గొర్రెపిల్ల రక్తమైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి తన భార్యగా తన పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న ఒక్క కన్యకకు ఇంకా దేవుడు ఎంత భద్రత కలుగజేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పలే పెద్దగా మీకు అర్థం కాలేదనుకుంటే నా మాట. ఇశ్రాయేలుకి ఇంత భద్రత దేవుడు కలుగజేస్తే, గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడి పరిశుద్ధపరచబడి ప్రభు మార్గములో నడుస్తూ ఉపదేశమును చెప్పబట్టుకొని పరిశుద్ధసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడుతూ, లోకముతో పాపముతో సాతానుతో చెడుని క్రియలతో పోరాడుతూ ఎవరైతే నిత్య జీవం వైపు ప్రయాణం చేస్తున్నారో, ప్రభు నిమిత్తం నిందలు, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు సహిస్తూ, రోగములను సహిస్తూ ఎవరైతే నేర్చుకుంటూ వెళుతున్నారో వారి ప్రభు ఎంత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి, జాగ్రత్తగా వినండి. వారికి భౌతికమైన శరీర ఆశ్రయపురములను ఇస్తే, వారికి భౌతికమైన శరీరంలో ఉన్న స్వప్న ప్రధాన యాజకులను ఇస్తే, కొంత నిబంధనలో స్వప్నములు నూతన నిబంధన సంఘమైన మనకి ఆశ్రయపురం ఏదో తెలుసా? ఆశ్రయపురము ప్రభు యేసుక్రీస్తు. అందుకే దావీదంటాడు, నీవే నా ఆశ్రయపురము, నీవే నా దాగు స్థలము అంటాడు దావీదు. హల్లెలూయా. ఇక్కడ ఆశ్రయపురము దావీదు ఇచ్చింది ఎవరో తెలుసా? దాగు స్థలముగా ఇచ్చింది ఎవరో తెలుసా? స్తోత్రములు భౌతికమైన భేదాలతో పెట్టిన ఆశ్రయపురాలను కాదు, యేసుక్రీస్తుని ఆశ్రయపురంగా ఎంచుకున్నారు దావీదు. హల్లెలూయా. అందుకే జగత్తులో నుండి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు కొత్త నిబంధన సంఘములో మనకు ఆశ్రయపురం ఎవరో కాదు, ప్రభువు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు మనందరికీ ఆశ్రయపురంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు పారిపోవాలి ఆశ్రయపురంలోకి? వినాలి. ఇప్పుడు ఎవరు పారిపోవాలి ఆశ్రయపురంలోకి? నీతిమంతులందరూ బయట ఉండొచ్చు, పవిత్రులందరూ బయట ఉండొచ్చు, మేమే పొరపాటు చేయలేదన్నవారు బయట ఉండొచ్చు, మేమే తప్పు చేయలేదన్నవారు బయట ఉండొచ్చు, మాలో ఏ లోపము లేదన్నవారు బయట ఉండొచ్చు. మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం, మేము యథార్థవంతులం, మా సత్యవంతులం, మాలో చిన్న లోపము లేదు, అధికారులకు నడుస్తున్న వరకు ఏ లోపములు కూడా మాలో చూపలేదు. మేము అనిందులని చెప్పుకున్న వారు ఎవ్వరూ వారికి ఆశ్రయపురం అక్కర్లేదు. మరి ఎవరికి ఆశ్రయపురం కావాలి? ఎవరికి ఆశ్రయపురం కావాలి? సరే, నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను, మీకు ఎవరికైనా ఆశ్రయపురం కావాలా? నాకు కావాలని వారు చేతండి. మళ్ళీ అడుగుతా ప్రశ్న, నాకు ఆశ్రయపురం కావాలని వారు చేతండి. మీకొద్దా? మీకు అర్థమైతే కదా కావాలో వద్దో తెలిసేది. అయ్యా మీకొద్దా? మళ్ళీ ప్రశ్నిస్తున్నా, నాకు ఆశ్రయపురం కావాలి అని వారు చెప్పండి. సగమే కావాలా? అంటే మేము గుమ్మం దాకా వస్తాం కానీ లోపలికి రామండి. మనం చచ్చిపోయినా పర్వాలా, మమ్మల్ని చంపేసినా పర్వాలా, మేము పొరపాట్లు ఎన్నో తప్పులు చేస్తాం, అది మా నైజం. హల్లెలూయా. మా నైజం అంటే కరెక్టే కదా? నైజం నా స్వభావం,
స్వభావం పొరపాటు చేయడం, ఒప్పుకోవడం నా నైజం, నా స్వభావం. తప్పు చేయడం నా నైజం. అది తప్పు చేసినా నాకు అర్థం కాదు, పొరపాటు చేసినా నాకు అర్థం కాదు. ఎన్ని తప్పులు చేసినా నేను తప్పు చేయనట్టే కూర్చుంటా. ఎన్ని పాపాలు పాపం చేసినా నేను పాపం చేయనట్టే కూర్చుంటా. నేను ఎన్ని అబద్ధాలు ఆడినా నేను కదా ఆయన అబద్ధం ఆడింది. అసలు అబద్ధం అంటేనే నాకు తెలియదు, ఆయనకి తెలుసు అన్ని. హల్లెలూయా. నేను ఎన్ని మోసాలు చేయను నేను కాదు, ఆయన మోసగాడు, ఆయన మోసం చేశాడు. నేను ఎన్ని అక్రమాలు చేసిన నేను కాదు, ఆయన అక్రమం చేశాడు. హల్లెలూయా. నేను ఎన్ని భూములు తిట్టింది నేను కాదు, ఆమె భూములు తిట్టింది. హల్లెలూయా. నేను ఎన్ని చర్యలు చూసినా నేను కాదు, ఆమె చర్యలు చూసింది. నేనెవరిని మరి మీరెవరు? పాపలా. అందుకే వాక్యం ఉంది కీర్తనలో, తన పొరపాట్లు ఎరిగిన వాడు ఎవడు? 19 అనుకుంటా, చూడండి. 18, 19 కీర్తనలో ఉంటుంది, చదవండి. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ వచనం. తన పొరపాట్లను వినండి అందరు చూడండి, ముగిస్తాను. మరి సేవకులు వస్తారు మన మధ్యకు, జాగ్రత్త వినండి. తన పొరపాట్లను, ఇప్పుడు ఆశ్రయపురం ఎవరికి? వినాలి. ఆశ్రయపురం ఎవరికి? ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? వినాలి వీళ్ళని. ఇప్పుడు నా ముందు మీరు అందరూ ఉన్నారు, మీ పొరపాట్లన్నీ నాకు తెలుసా లేదా? ఆమోస్ గారు తెలుసు, ఆశీర్వాదం గారు తెలుసు. అంటే మా గురించి మేము చెప్పుకుంటున్నారు, మీ గురించి కాదు. పౌల్ గారు తెలుసు, మరి సత్యమాషి గారు మా మంచిగుంటారు, సత్యమాషి గారు తెలుసు, మరి స్తోత్రం ఇస్లీ తెలుసు, స్తోత్రంలో బాలా అంటే మా మంచిగుంటాం కదా, బాలా బ్రదర్ తెలుసు, విజయ్ తెలుసు, సునీల్ తెలుసు, అలాగే స్తోత్రం వర్ణి నుంచి వచ్చిన సహోదరులు తెలుసు, చుట్టుపక్కల నుంచి వచ్చిన సహోదరులు అందరూ మాకు తెలుసు. హల్లెలూయా. మీ గురించి నాకు తెలియదు. హల్లెలూయా. మా పొరపాట్లు నాకు తెలుసు అనా, నాకు తెలుసు కదా. పొరపాట్లు నాకు తెలుసు, కానీ నా పొరపాటు నాకు తెలుస్తుందా? నా తప్పు నాకు తెలుస్తుందా? నా లోపం నాకు తెలుస్తుందా? నా బలహీనత నాకు తెలుస్తుందా? నా స్థితి నాకు తెలుస్తుందా? హల్లెలూయా. ఈ రోజు సంఘం ఇక్కడే ఓడిపోయింది. ఈరోజు సంఘం ఇక్కడే ఓడిపోయింది. అందరి పొరపాటు నీకు తెలుసు, నీ పొరపాటు నీకు తెలియదు. అందరి తప్పులు నీకు తెలుసు, నీ తప్పు నీకు తెలియదు. అందరి లోపాలు నీకు తెలుసు, నీ లోపం నీకు తెలియదు. అందరి బలహీనతలు నీకు తెలుసు, నీ బలహీనత నీకు తెలియదు. అందరి అయోగ్యతలు నీకు తెలుసు, నీ అయోగ్యత నీకు తెలియదు. కాదంటారా? సత్యం అంతరంగములో వెలిగింపబడును గాక. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, ఈ 2 దినాల కూడికలలో జాగ్రత్తగా ఉండి దేవుని స్తోత్రములు. నిన్నటి దినం కూడిక అయిపోయినది నాకు తెలుసు. నేను చాలా మంది అన్నం హాయిగా నిద్రపోయారు. మీకు 3 పోగులు పెట్టిన ఒక్క మాట లోపలికి నాకు తెలుసు. కానీ నేను ఈరోజు చెప్తున్నా, మీ పొరపాట్లు మీకు తెలియదు కనుకే ఈ రోజు ఇలా కూర్చున్నారు. హల్లెలూయా. మా పొరపాటు నాకు తెలియదు, నీ పొరపాటు మీకు తెలియదు. దానిని బట్టే ప్రభుని వేడుకోలేక, ప్రభుని స్తుతించలేక, ప్రభు దగ్గర ఏడవలేక మనం దోషులుగా మిగిలిపోతున్నాం. స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆశ్రయపురం ఎవరికి? తన పొరపాట్లను ఎరిగిన వారు, ప్రాణహాని జరగకుండా, చనిపోకుండా, పొరపాటును బట్టి శిక్ష రాకుండా, పొరపాటును బట్టి హత్య జరగకుండా, పొరపాటును బట్టి చనిపోకుండా బ్రతకగోరిన వారు ఆశ్రయపురంలోనికి పరిగెత్తాలి. హల్లెలూయా. నేను చెప్పి ముగిస్తున్నాను. దేనికి స్తోత్రం. ఆశ్రయపురము 3 రకములుగా ఉపయోగపడుతుంది. ఈ 3 విషయాలు చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఆశ్రయపురము 3 అనుభవం ఉంది. 1, ఆశ్రయపురంలోకి వచ్చిన వారి లక్షణం. 2, ఆశ్రయపురంలోకి వచ్చిన వారికి భద్రత, న్యాయ తీర్పు భద్రత. 3, ఆశ్రయపురంలోకి వచ్చిన వారికి కరుణ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 3 పనులు. ఎవరైతే ఆశ్రయపురాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆశ్రయపురంలోనికి వస్తారో, ఎవరైతే ఆశ్రయపురంలోనికి పరిగెత్తుకుని వెళ్తారో, ఎవరైతే ఆశ్రయపురంలో దాక్కుంటారో, ఎవరైతే ఆశ్రయపురంలోనికి వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర కూర్చుంటారో, ఎవరైతే ప్రాణ భయముగా వెళ్ళి దాక్కుంటారో, వారికి 3 విషయం ఉంది. హల్లెలూయా. మొదటిది రక్షణ. మొదటిది ఏంటండి? వినాలి. మొదటిది ఏంటండి? ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. మొదటిది ఏంటండి? రక్షణ. స్తోత్రం. జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఇప్పుడు మనకి రక్షణ ఎందుకండి? ఆల్రెడీ రక్షణ అయిపోయింది కదా. మనకి రక్షణ అవసరమా? రక్షణ అవసరమా? చెప్పండి. రక్షణ అవసరమా? రక్షణ పొందాం కదా. రక్షణ పొందాం కదా. ఇంకా రక్షణ ఎందుకు మనకి? ఎవరికి రక్షణ? ఎవరికి రక్షణ కావాలి? వినాలి వినాలి. ఎవరికి రక్షణ కావాలి? నా ప్రశ్నలు మీకు అర్థం కావట్లా. ఎవరికి రక్షణ కావాలి? పాపులకి రక్షణ కావాలన్న వారు చేతండి. లెక్కండి భాష గారు. ఎవరికి? పాపులకి రక్షణ కావాలన్న వారు చేతండి. మళ్ళీ పెద్దగా స్తోత్రం. సరే, రక్షణ పొందిన వారికి రక్షణ కావాలన్న వారు చేతండి. అదేంటి? హల్లెలూయా. పాపులకు రక్షణ కావాలన్న వారు మళ్ళీ చేతండి. ఇప్పుడు దిగుతి చాలా. స్తోత్రం. వాక్యం చెప్తుంది రోమపత్రికలో ఏమనుందో తెలుసా? మనము రక్షణ పొందిన నాటికంటే రక్షణ మరీ సమీపంగా ఉంది. ఎవరికి రక్షణ? మనం రక్షణ కోసం ఏడుస్తున్నాం. రక్షణ పొందాలి ప్రభు, రక్షణ పొందాలా ప్రభు అంటున్నాం. ఇతరులు రక్షణ పొందాలనుకున్నాం. కానీ నువ్వు పొందవలసింది ఇంకా రక్షణ ఒకటి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పొందవలసిన రక్షణ కోసం కనిపెట్టాలి. ఇది ఎక్కడ జరగదు? మధ్యాకాశం వచ్చి యేసుక్రీస్తు దగ్గర జరుగుతుంది. ఈ రక్షణ సేవకుడు ఎవరు? ఈ రక్షణ నేత వచ్చేది కాదు, యేసుక్రీస్తు. మనందరికీ రక్షణ చేస్తాడు. అక్కడ వాక్యం చెప్తుంది, అంత సహించిన వాడే రక్షింపబడదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మనము ప్రాణహాని జరగకుండానట్లు ఇప్పుడు మనం ఏం చేయాలి? రక్షణ కొరకు పరిగెత్తాలి. మనం రక్షించుకోవడానికి పరిగెత్తాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది రోమపత్రికలో, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. హల్లెలూయా. నందంటే బయట లోపల? నందంటే లోపల బయట? లోపల బయట? మళ్ళీ చెప్తున్నా, లోపల బయట? సరే, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? 2 గ్లాసులు ఇవ్వండి. మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? 2 గ్లాసులు. మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? మళ్ళీ చెప్తున్నా, మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? అమ్మా, వెనుకున్న వాళ్ళు లోపల ఉన్నారా బయట ఉన్నారా? మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా? చెప్పండి. లోపల ఉన్నారా? హల్లెలూయా. లోపల ఇంకో గ్లాస్ లేదండి. ఎంతమంది ఉన్నారు లోపల? స్తోత్రం. వాటర్ పోయండి అమ్మా. వినండి. యేసయ్యలో ఏం లేదు? పవిత్రుడు. మనలో ఏమన్నా అన్ని ఉన్నాయి. ఇప్పుడు యేసయ్యలోకి మనం వచ్చామా? మనలోకి యేసయ్య వచ్చాడా? లోపలంటే ఇక్కడ క్రీస్తు యేసు లోనికి వెళ్ళాలి కదా. వాక్యం చెప్తుంది, నాలో మీరును మీలో నేనును ఉండాలి అన్న కదా. యేసులోకి వెళ్ళిన వారందరిలోకి యేసు కూడా రావాలి. జాగ్రత్తగానండి. ఇప్పుడు యేసులోకి మనం వచ్చాం. ఏమన్నా మారామా? ఏమన్నా విడుదల పొందామా? ఏమన్నా మారినయా? ఏమన్నా పోయినాయా? మాట్లాడాలి. ఏం పోలా? యేసు మనలోకి వచ్చాడు. చెప్పండి. పోతనే లేదా? అన్ని ఖాళీ అవుతారు లేదా? ఇప్పుడు చెప్పండి, మీరు యేసులో ఉన్నారా? యేసు మీలో ఉన్నారా? ఇప్పుడు యేసు మీలో ఉన్నారా? మీరు యేసులో ఉన్నారా? మేము యేసులోకి వచ్చాం కానీ యేసు మాలోకి రాలా. యేసు మాకు వస్తే మేము ఎప్పుడో ఖాళీ అవుతాము. యేసు మాలోకి వస్తే ఎప్పుడో మాకు రక్షణ దొరుకుతాము. యేసు మాలోకి వస్తే ఎప్పుడో మా పవిత్రులం అవుతాము. యేసు మాలోకి వస్తే ఎప్పుడో మనం జీవం దొరుకుతున్నాము. యేసు మాలోకి వస్తే ఎప్పుడో మనం మనుషులతో దొరుకుతున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకు ఒక ఆశ్రయపురముగా ఉన్నాడు. ఇదిగో మనందరి వరకు ఒక ఆశ్రయపురముగా నియమించాడు. ఇశ్రాయేలుకైతే 6 ఆశ్రయపురాలు
ఆశ్రయపురాలు ఉన్నాయి, కానీ మనకి ఒకే ఒక ఆశ్రయపు ఉంది. ఆ ఆశ్రయపు యేసుక్రీస్తు. హల్లెలూయా. ద్వారము తెరవబడి ఉంది. ఎవరైనా పొరపాటును తప్పు చేస్తే, ఎవరైనా పొరపాటును పాపం చేస్తే, ఎవరైనా తెలుసుకోలేని తప్పు చేస్తే వారిని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆశ్రయపురంలో పరిగెత్తాలి. జగత్తుకు వినండి, ఆశ్రయపురంలో ఎవరున్నారో తెలుసా? ప్రధాన యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. పాప నిబంధనల గ్రంథంలో శరీర సంబంధమైన ప్రధాన యాజకుడు 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆయుష్ 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. తర్వాత కుమారులు ప్రధాన యాజకులు అవుతారు, వారి కుమారులు ప్రధాన యాజకులు అవుతారు. అట్లా అహరోను సంతానములు వచ్చిన పిల్లలందరూ ప్రధాన యాజకులు. కొత్త నిబంధన సంఘంలో మన ప్రధాన యాజకులు ఎవరో తెలుసా? యుగ యుగములు జీవించేవాడు. ఆయన మరణం అనేది లేదు. అందుకే ప్రజలు చూస్తున్నాము. ఇదిగో ప్రజలు తిరిగాని యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయన మూడవ జయించిన వాడు, మరణము జయించిన వాడు, మరణము ఓడిపోయింది ఆయన ముందు, ఓడిపోయింది ఆయన ముందు, పాపం ఓడిపోయింది ఆయన ముందు. ఇప్పుడు మరణము కూడా స్వాతంత్ర్యం ఓడిపో చేసి మరణము ద్వారా జయించేసి మరణమును ఓడించి ఆయన ఓటపోస్తున్న వారందరూ కూడా మరణము పైన జయిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆశ్రయపురంలో ఉంది అహరోను కాదు, ఆశ్రయపురంలో ఉంది ఎల్లాజరు కాదు, ఆశ్రయపురంలో ఉంది అహరోను పిల్లలు కాదు, ఆశ్రయపురంలో ఉంది నిర్క్షణకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఆయన స్తోత్రములు మరణము లేదు, ఆయనకి ఆయనలో మరణము లేదు. ఆయన సజీవుడై ఉన్నాడు. నిన్న నేడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడెక్కడో ఆశ్రయపురంలో ఉండాలి. ఆయన ఆయన స్తోత్రము ఆయన ఉన్నంత వరకు ఆశ్రయపడడానికి ఆశ్రయము. హల్లెలూయా. ఆయన చనిపోతే మనం కూడా బయటికి రావాలి. కానీ ఇప్పుడు ఆయన ఈ సజీవుడు కనుక మనం కూడా ఎంతకాలం ఉండాలి? మనం కూడా ఎంతకాలం ఉండాలి అంటే యేసుకి మరణం లేదు, ఇక ఆయనతో ఉన్నప్పుడు ఇక మనల్ని కూడా బయటకు వెళ్ళగొట్టే వాళ్ళు లేదు. స్తోత్రం. ఆయనంత వరకు మనం కూడా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఉన్నంత వరకు మనం కూడా ఆశ్రయం ఉండవచ్చు. ఎందుకంటే మనకి భద్రత క్రీస్తులోనే ఉన్నది. హల్లెలూయా. న్యాయ తీర్పు వరకు భద్రత మనకుంది. ఒక రోజు రాబోతున్నది, న్యాయ తీర్పు రాబోతున్నది. జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడినది, దేవర సింహాసనం ఎదుట ఒక రోజు న్యాయ తీర్పు జరగబోతున్నది. దేవుని బిడ్డలారా, ఇది కృపాకాలము. ఈ కృపాకాలంలో దేవుడు అందరికీ కృప చూపిస్తున్నాడు. ఈ కృపాకాలంలో స్తోత్రములు అందరికీ దేవుడు ఇస్తున్నాడు. ఈ కృపాకాలంలో మతమని లేదు, భాషని లేదు, జాతిని లేదు, కొరమని లేదు, అర్థమని లేదు, పాపమందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు అందరినీ తెలుస్తున్నాడు. దేవుడు అందరినీ సేకరిస్తున్నాడు. దేవుడు దూషించిన వారిని తెలుస్తున్నాడు, కోరిన వారిని చెల్లిస్తున్నాడు, అవమానపరిచిన వారిని చెల్లిస్తున్నాడు. ఈ లోకంలో సమస్త మానవ జాతిని రక్షణ చేయడానికి ఆయన అందరినీ తెలుస్తున్నాడు. ఆయన ఏర్పరిచిన వారిని వారింత ఘోర పాపలైనా, వారింత తాగబోతులైనా, వారింత వ్యభిచారులైనా, వారింత దొంగలైనా, వారింత న్యాయస్తులైనా, వారింత మతదోషులైనా, వారింత స్వరంగా అవమానపరిచిన, దేవ చేసిన, దూషించిన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన లేకపోతే ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు. అందరినీ కూడా మన యొక్క చోట ఉన్నదని అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అయితే దేవుని ద్వారా ఈ కృపాకాలము అయిపోయే సమయం వచ్చింది. ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం నుంచి ఎత్తబడుతుంది. ఈ 2000 పాలన నీతి పాలన, ఈ 2000 పాలన అయిపోయిన తర్వాత తీర్పు జరగబోతున్నది. హల్లెలూయా. తీర్పు జరగబోతున్నది. న్యాయపీఠం ఎదుట దేవుని సింహాసనంలో తండ్రి సింహాసనం మీద కూర్చొని గొర్రె పిల్ల పక్కన కూర్చొని ఒక్కొక్కరికి వారి వారి వరుస క్రమంలో వరుస అందరికీ న్యాయ తీర్పు జరగబోతున్నది. వాక్యం చెప్తుంది, దేశం చేసిన మంచిదైనా సరే చెడుదైనా సరే దేవుని చెప్పవాలి. దేవుని లెక్క చెప్పమని మత్తయి రాయింది. మన మాటలాడే ప్రతి మాటకు విమర్శకులు చెప్పాలని. హల్లెలూయా. ఆ దినము దేవుడు ఒక్కొక్కరికి తీర్పు తీరుస్తాడు. వారి వారి క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు కొరకు భద్రపరచడానికి స్తోత్రములు ఆశ్రయపురం. తీర్పు కొరకు భద్రం చేయడానికి
పెట్టబడినదే ఆశ్రయపురం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఎక్కడ నువ్వు తప్పు చేస్తే చట్టాలు శిక్షిస్తాయి, మళ్ళీ నిన్ను విడిచిపెడతాయి. ఈ చట్టాలు అన్యాయస్తులను నీతిమంతులు అంటాయి, నీతిమంతులను అన్యాయస్తులు అంటే ఈ చట్టాలు. కానీ దేవుని చట్టం అది కాదు. నీతిమంతుని దోషి అనదు, దోషిని నీతిమంతుడు అనదు. సామెతల గ్రంథం 17వ వచనం ప్రకారం దోషిని నీతిమంతుడు అనదు, నీతిమంతుడు దోషి అనడు దేవుడు. స్తోత్రములు. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. పితృపితృకులు రాబడినది న్యాయముగా తీర్పు తెచ్చే దేవునికి తనను తాను అప్పగించుకుని రాబడినది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. తీర్పు కొరకు భద్రత పరచబడింది ఆశ్రయపురం. మూడవదిగా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆశ్రయపురము కరుణ. ఎవరైతే ఆశ్రయపురంలోకి పరిగెత్తుకుని వస్తున్నారో వారిని దేవుడు కరుణిస్తున్నాడు, వారిని కటాక్షిస్తున్నాడు, వారి పైన కృప చూపిస్తున్నాడు, వారి పైన జాబు చూపిస్తున్నాడు, వారి పైన స్తోత్రములు కరుణను చూపిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను 3 రోజులు మొదటి ముగిస్తున్నాను. ఆశ్రయపురములు మన కొనుక్కున్నాయి. ఇశ్రాయేలు కొరకు 6 ఆశ్రయపురములు ఉన్నట్లయితే మన కొరకు దేనికి స్తోత్రం కలుగును గాక ఒక ఆశ్రయపురం ఉంది. ఆశ్రయపురమే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేనికి స్తోత్రములు. ఆశ్రయపురమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆశ్రయపురం యొక్క ద్వారం తెరవబడి ఉంది. అందరూ పరిగెత్తుకుని వెళ్ళడానికి అవకాశం ఉన్నది. అందరూ పరిగెత్తుకుని వెళ్ళి దాక్కోవడానికి అవకాశం ఉన్నది. అందరూ వెళ్ళి స్తోత్రములు దాక్కోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎవరు పరిగెత్తుకుని వెళ్తారు, ఎవరు ఆశ్రయపురం వెళ్తారు? అందరూ వెళ్ళరు. నేను ముందు చెప్పినట్లుగా పొరపాటు చేసిన వారే పరిగెత్తుకుని వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మధ్యాహ్నం ఎవరికైనా ఆశ్రయపురం కావాలా? ఎవరికైనా ఆశ్రయపురం కావాలా? ఎవరైనా పరిగెత్తుకుని వస్తారా? ఆశ్రయపురం యేసుక్రీస్తే. ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు? మనం అనుకుంటాం ఇప్పుడు యేసు ఎవరికి కావాలి? లోకంలో ఉన్న వారికి యేసు కావాలి, పాపులకు యేసు కావాలి, అసోత్రం నరహంతకు యేసు కావాలి, లోకంలో ఉన్న జనాలకు యేసు కావాలనుకుంటున్నాం. కాదు కాదు. ఇప్పుడు యేసు ఎవరికి కావాలో తెలుసా? స్తోత్రములు. ప్రభువు వచ్చిన మనకే యేసు కావాలి. హల్లెలూయా. ఒకప్పుడు పూర్వ పాపానికి యేసుని కొరకు వెల చెల్లించారు. ఒకప్పుడు పూర్వం చేసిన అపరాధానికి యేసు వెల చెల్లించారు. యేసు ఎరిగినప్పుడు నువ్వు చేసిన పొరపాటుకు తప్పుకు యేసు వెల చెల్లించారు. ఇప్పుడు యేసు ఎరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, సన్నిధి మెరిగిన తర్వాత, నీతివంతులు అయిన తర్వాత, యథార్థవంతులు అయిన తర్వాత, ఉపదేశం ఎరిగిన తర్వాత, వాక్యం ఎరిగిన తర్వాత యేసులో నడుస్తున్న మనము ఏ పొరపాటు చేయలేదంటారా? ఏ తప్పు చేయలేదంటారా? ఏ బలహీనతలు మనలో లేవంటారా? ఏ తప్పులు మనలో లేవంటారా? ఏ లోపాలు మనలో లేవంటారా? ఏ స్థితి మనలో లేవంటారా? మనలో ఎన్నో పొరపాటు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. కూర్చొని వచ్చిన వాళ్ళు చెప్పండి, నా మాట అర్థమవుతుందా? వెనకాల కూర్చొని నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి, నా మాట అర్థమవుతుందా? స్తోత్రం. అమ్మా వెనక మధ్యలో వచ్చి నిద్రపోతున్న వాళ్ళకి అర్థమవుతుంది నా మాట? మీకు అర్థమవుతుందా? స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎవరు పరిగెత్తుకుని వస్తారు ఇప్పుడు? ఎవరు పరిగెత్తుకుని వస్తారు? ఈ గుంపులు ఎవరైనా ఉన్నారో నాకు ఆశ్రయపురం కావాలన్న వారు? ఈ గుంపులు ఎవరైనా ఉన్నారో నాకు ఆశ్రయపురం కావాలన్న వారు? రక్షణ పొందిన నాటి ఈ రోజు వరకు మీరు తప్పు చేయలేదా? ఏ పొరపాటు చేయలేదా? ఏ లోపం లేదు మీలో లేదా? ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఏ బలహీనత మీలో లేదా? స్తోత్రం. ఏ పొరపాటు మీలో లేదా? ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా మనం నీతిమంతులుగానే ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. ఏ పొరపాటు లేదా? ఒప్పుకోవడానికి ఏమీ లేదా? పశ్చాత్తాపడడానికి ఏమీ లేదా? కన్నీరు గార్చడానికి ఏమీ లేదా? దుఃఖించడానికి ఏమీ లేదా? ఏడవడానికి ఏమీ లేదా? రోధించడానికి ఏమీ లేదా? గుండె బద్దలు కొట్టుకోవడానికి ఏమీ లేదా? యేసు దగ్గరకు వచ్చి కన్నీరు కార్చడానికి ఏమీ లేదా? హల్లెలూయా. మంచిగా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఏ పొరపాటు లేకుండా వచ్చి కూర్చున్నారా ఇక్కడ? ఏ తప్పు లేకుండా ఇక్కడ వచ్చి కూర్చున్నారా? మీరు ఎవరి మీద పొగ పడలేదా? మీరు ఎవరి మీద అసూయ పడలేదా? మీరు ఎవరిని ద్వేషించలేదా? మీరు ఎవరిపైన అన్యాయపు స్వప్నం ఆలోచన కలిగి లేదా? మీరు ఎవరి మీద స్వతం కోపత్రేకలు లేవా? మీరు ఎవరి మీద స్వతం ద్వేషించలేదా? మీరు ఎవరి మీద పగలేదా? తిట్టుకోలేదా? కొట్టుకోలేదా? దూషించలేదా? ఏమీ లేకుండా ఇక్కడ కూర్చున్నారా?
స్తోత్రం, స్తోత్రం. ఏ పొరపాటు లేదా? ఏ చెడు చూడలేదా? ఏ చెడు మీరు చూడలేదు? ఇంతవరకు ఎవరొస్తున్నారో ఏ చెడు చూపు తినలేదా? కూర్చున్న సంఘస్థులారని తప్పు లేదా? ఏ పొరపాటు లేదా? ఏ లోపము లేదా? ఎందుకు కఠినలు అయిపోయారు? ఎందుకు బంధులైపోయారు? ఎందుకు దుఃఖంలో ఆశ్రమంలోనికి ఎవరొస్తారు ఈరోజు? మిమ్మల్ని వచ్చిన ప్రభు నెట్టేస్తాడు. మిమ్మల్ని వచ్చిన ప్రభు నెట్టేస్తారు. ఆశ్రయపురం దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఆశ్రయపురంలోకి వస్తే ప్రభు అడుగుతాడు, ఎందుకు వచ్చావు? ఏం తప్పు చేశావు? ప్రధానిగా అడుగుతాడు. పరుగు వస్తే ఆగు ఆగు ఇస్రాయేల్, ఆగు ఇస్రాయేల్, ఆగు రూపాయి, ఆగు ఎస్ఐ, ఆగు ఎస్కొత్తులు యోగా. అసలు ఎందుకు వచ్చారు అక్కడికి? ఎందుకు వచ్చారు అక్కడికి? ఈ ఆశ్రయపురం ఎందుకు? చూడడానికి వచ్చావా? చూసి వెళ్ళిపో, చూసి వెళ్ళిపో. స్తోత్రం, చూసి వెళ్ళిపో. ప్రధాని ఆడుతున్నాడు. ఆశ్రమం చూడు, చక్కగా చూడు, అన్ని చూడు. నీకు సంబంధం లేదు. స్తోత్రం. మరి ముఖ్యంగా చెప్తున్నాం, మీకు ఈ కూడికి అలాంటి సంబంధం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఆశ్రయం? ఎవరి లోపలికి వెళ్తారు? హల్లెలూయా. అయ్యా నాకు ప్రాణహాని బయట, శత్రువు నాకు ఎక్కువైపోయాను. బయట ఉంటే నా శత్రువు నన్ను చంపుతాడేమో భయం వేస్తుంది. శత్రువులో దొరికిన్నాడు, వాడు పరిగెత్తుతున్నాడు, వాడు నన్ను చంపడానికి పరిగెత్తుతున్నాడు, నా పిల్లలు చంపడానికి పరిగెత్తుతున్నాడు, నా భక్తులు చంపడానికి పరిగెత్తుతున్నాడు. అయ్యో నాకు నీలో స్థలం ఉందయ్యా. హల్లెలూయా. నా ప్రాణం కాపాడాలంటే నీ దగ్గరే, నా ప్రాణం భద్రంగా ఉండాలంటే నీ దగ్గరే, నా పిల్లల భద్రత ఉండాలంటే నీ దగ్గరే, నా భర్త భద్రత ఉండాలంటే నీ దగ్గరే. అందుకే పరిగె నీ దగ్గరకు వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చేయడానికి రాలేదు, హల్లెలూయా, చూసుకోవడానికి రాలేదు, దాక్కోవడానికి వచ్చాను, దాక్కోవడానికి వచ్చా, వేడుకోవడానికి వచ్చా. స్తోత్రం, స్తోత్రం. సహోదరులారా, ఎందుకు వచ్చా? ఎందుకు ఆశ్రయపడితే నీకు సంబంధం ఏంటి? ఆశ్రయపడితే నీకు పని ఏంటి? సహోదరు నీకు పని ఏంటి? సహోదరుడు నీకు పని ఏంటి? హల్లెలూయా. ప్రధాని అడుగుతున్నాడు, నీకు నాకు పని ఏంటి? నా ఆశ్రయపడితే నీకు పని ఏంటి? నా ఆశ్రయపడితే నీకు పని ఏంటి? ఎవరొస్తాడా నా పని పని ఏంటి? ఎవరొస్తాడా నా పనికి పని ఏంటి? అయ్యా పొరపాటు చేశానయ్యా, నా ప్రాణానికి ఆది ఉందయ్యా, శత్రువులను దాడి చేస్తున్నాడయ్యా, పొరవని వెంటాడుతున్నాడయ్యా, అల్లేలుయా, విద్యార్థులను వెంటాడుతున్నాడయ్యా, ఫిలిస్తీన్లను వెంటాడుతున్నాడయ్యా, అల్లేలుయా, అల్లేలుయా, ఒక్కొక్క శత్రువులను వెంటాడుతున్నాడయ్యా, పాపం వెంటాడుతుందయ్యా. అయ్యా పాపానికి తెలుగుకుండా పాడిపోయి నిలయా వచ్చానయ్యా, పాపానికి వచ్చానయ్యా, పాపాలు చేయించే శక్తి నాకు లేదు, అందుకని ఎవరు లేరా? ఎవరు లేరా? ఇది మీ కేకలా కనిపించవచ్చు, ఇది మీ కేకలా కనిపించవచ్చు. మాట నా కోరిక పని, నా కోరిక పని. దూర ప్రాంతం నుంచి వచ్చిన తెచ్చిన సౌమ్య సౌకర్య నా కోరిక పని. హల్లెలూయా, హల్లెలూయా. కఠినమైన ప్రాంతం నుంచి, గుండెల ప్రాంతం నుంచి, చుట్టుపక్కల ప్రాంతం నుంచి వచ్చిన నా పని పని. ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చా? హల్లెలూయా. నా కోసం ఒక ఆశ్రయపురం ఉంది, నా భద్రత కోసం ఆశ్రయపురం ఉంది. హల్లెలూయా. అక్కడికి వస్తే దేవుడిని క్షమిస్తాడు తప్ప నీ పొరపాట్లు క్షమిస్తాడు. తెలుసో చేసిన పొరపాట్లను క్షమిస్తాడు తప్ప శిక్షించడు. దేవుడు విడరాగా ఆయన కరుణించే, ఆయన కరుణించే, ఆయన ఇంత పేరునా కరుణించే దేవుడు. ఆయన ఎందుకు వచ్చాడు? హల్లెలూయా.
మాట చెప్పు, మాట చెప్పు, మాట చెప్పు. అయ్యా నేను దాచుకోవడానికి వచ్చాను. దావీదు అడిగింది, దావీదు నువ్వు ఎందుకు దాచుకుంటున్నావంటే నాకు శత్రువులు తలకరించి ఉన్నారు. హల్లెలూయా. నా శత్రువులు నాకు తలకరించి ఉన్నారు. ఏంటి మీకు శత్రువులు ఎవరు లేరా? ఏంటి మీకు శత్రువులు ఎవరు లేరా? మీకందరూ మిత్రులేరా? మీకు పోరాటం లేదా? హల్లెలూయా. మీ శత్రువు కంటి కనబడలేదా? హల్లెలూయా, హల్లెలూయా. మీ శత్రువు మీకు అర్థం కావలేదా? మీ పక్కనే కూర్చొని నిన్ను మోసగిస్తున్నారు మీ శత్రువు. స్తోత్రం, స్తోత్రం. ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తున్నా. నాతో నీకేం పని? నాతో నీకేం పని? హల్లెలూయా. నా ఆశ్రయంతో నీకేం పని? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతో ప్రయాసతో, ఎంతో కష్టమే, హల్లెలూయా, ఎంతో దూరం నుంచి నీ సమయాన్ని, నీ పనిని, నీ గృహాన్ని విడిచిపెట్టి సంఘముగా కూడుకుని మనం ఎంతకో తెలుసా? ఎక్కడైతే హల్లెలూయా, ఎక్కడైతే మనకు నష్టం జరిగిందో కరుణించబడాలి, 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 కనికరించబడాలి. నోరుగా వచ్చిన దేవుని పిల్లలారా, మీకు ఆశ్రయించవద్దా? మీకు ప్రాణహాని, మీ ప్రాణం రక్షించుకోవద్దా? మీ ప్రాణానికి నష్టం ఉంది, మీ ప్రాణానికి హాని ఉంది. బయట సైన్యంలో మీ ప్రాణాన్ని హత్య చేయడానికి, మీ హత్య చేయడానికి తిరుగుతున్నాడు. నువ్వు నశించకమునిపే, నష్టం జరగకమునిపే వారితో ప్రజలు పరిగెత్తు. అర్థం కాకపోతే మౌనంగా ఉంది. దేవుడే నీకు అర్థం చేయించుగాక, దేవుడే నీకు అర్థం చేయించుగాక. ఏ పొరపాటు లేదు కదా. మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీరు యథార్థవంతులు, మీరు సత్యవంతులు. మీకు అవసరం లేదు ఆశ్రయం. మీరు బయట ఉండండి. మీకు క్షేమం ఉంది బయట, మీకు ప్రయోజనం ఉంది బయట, మీకు సుఖం ఉంది బయట, మీకు ఆరోగ్యం ఉంది బయట, మీకు నివాసం ఉంది బయట, మీకు తృప్తి ఉంది బయట, మీకు సమృద్ధి ఉంది బయట, మీకు అన్ని దారి ఉంది బయట. కానీ ఒకటి తెలుసుకో, ప్రాణహాని ఉంది, ప్రాణహాని ఉంది, నష్టం ఉంది, నష్టం ఉంది, ప్రాణహాని ఉంది. గ్రహించిన వారు పరిగెత్తు. చిన్న మాట చెప్పాను, చిన్న మాట చెప్పాను. చాలా మందిలో ఇంకా వెలగలేదు మాట, చాలా మందిలో వెలగలేదు మాట, చాలా మందికి అర్థం కాలేదు మాట, చాలా మందికి అర్థం కాలేదు మాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందికి అర్థం కాలేదు మాట. మీకే ఇటు లోపల గమనిస్తున్నా. మీకు ఎన్ని హాని ఉంది, ఎన్ని హాని ఉంది. ఎక్కడెక్కడో అప్పు చేశా, ఎక్కడెక్కడో పడిపోయా, ఎక్కడెక్కడో అపవిత్రమైపోయా. నీ కళ్ళు అపవిత్రమైపోయాయి, నీ నాలుగు అపవిత్రమైపోయింది, నీ మాట అపవిత్రమైంది, నీ చేతులు అపవిత్రమయ్యాయి, నీ హృదయం అపవిత్రమైంది, నీ ఆలోచన అపవిత్రమైపోయా. ప్రాణహాని జరుగుతున్నా, హత్య చేయబడుతున్నా, కొట్టబడుతున్నా, రోజు రోజుకి బలహీనమైపోతున్నా, పాపం చేస్తున్న మనసు లేదు, వాక్యాన్ని ధ్యానించే మనసు లేదు, దేవునికి ఎలాంటి సంబంధం లేదు. ఇంత భయంకరమైన దారి మీద జరుగుతున్నా, ఏ క్షణంలో పిలుగుతున్నా ఎవరొస్తున్నారో
ఆమేన్. ఆమేన్. ఈ విధంగా మనకు ఆశ్రయపురములు ఉన్నాయి. మొదటి దాని పేరు కాదేశ్. కాదేశ్ అంటే అర్థం పరిశుద్ధత. కాదేశ్ అంటే అర్థం పరిశుద్ధత. మొదటి ఆశ్రయపురం పేరు కాదేశ్. కాదేశ్ అనగా పరిశుద్ధత. వాక్యం చెప్తుంది మన దేవుడు పరిశుద్ధతలో మహాభయంకరుడు. పేతురు రాసిన పత్రికలో ఉంది, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. వాక్యం చెప్తున్నది మన దేవుడు పరిశుద్ధులు కనుక ఆయన పక్షంగా ఎవరన్నీ పరిశుద్ధమైనవి. ఆకాశము పరిశుద్ధమైనది, కెరూబులు పరిశుద్ధమైనది, శరాపులు పరిశుద్ధమైనది, మరి స్తోత్రములు సింహాసనం పరిశుద్ధమైనది, ఆయన భూమి పాత్రలు పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆయన యొక్క స్తోత్రములు ఆరాధించే మరి 24 పరిశుద్ధులు, దేవదూతల పరిశుద్ధులు, మందిరము పరిశుద్ధము, ఉపకరణాలు పరిశుద్ధమైనవి, బలులు పరిశుద్ధమైనవి, అర్పణలు పరిశుద్ధమైనవి, సేవ పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆయన వాక్యము పరిశుద్ధమైనది, ఆయన ఉపదేశము పరిశుద్ధమైనది, చివరికి ఆయన సంఘము పరిశుద్ధమైనది, చివరికి ఆయన రక్తముతో విలువెత్తుకున్న ప్రజలు పరిశుద్ధమైన వారే. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పక్షముగా ఉన్నవన్నీ పరిశుద్ధమే. హల్లెలూయా. 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 మళ్ళీ చెప్తున్నా, ఆయన పరిశుద్ధుడు, ఆయన పక్షముగా ఉన్నవారందరూ. మళ్ళీ మీరు చెప్పాలి, ఆయన పరిశుద్ధుడు. ఇట్లా ఆగానంటే ఇది ఉన్నట్టే. ఆయన పరిశుద్ధుడు, ఆయన పక్షముగా ఉన్నవన్నీ పరిశుద్ధమైనవి. ఇప్పుడు చెప్పండి, ఆయన పక్షముగా ఉన్నవన్నీ పరిశుద్ధమైనవి అంటే ఇప్పుడు నేను ఎవరి పక్షం? ఆయన పక్షంగా ఉన్నవన్నీ పరిశుద్ధం అంటే ఇప్పుడు నేను ఎవరి పక్షం? అర్థం కాదు, మీకు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, శ్రద్ధగా ఉన్నాడు, అందుకే అటు చూడకండి. దేవుడు పరిశుద్ధుడు. తెలిసే ఎందుకు వాక్యాలు కాబట్టి నేను చెప్పట్లా. దేవుడు పరిశుద్ధుడు, ఆకాశం పరిశుద్ధమైనది, కెరూబులు పరిశుద్ధమైనవి, శరూపులు పరిశుద్ధమైనవి, మందిరము పరిశుద్ధమైనది, ఉపకరణాలు పరిశుద్ధమైనవి, సేవ పరిశుద్ధమైనది, యాజకులు పరిశుద్ధమైన వారు, ప్రస్తుతం దేవదూతలు పరిశుద్ధమైనవి, 24 పెద్దలు పరిశుద్ధమైనవి, భూమి పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఆయన ప్రజలు పరిశుద్ధమైన వారు, ఆయన సంఘము పరిశుద్ధమైనది. మనము నోరు రావట్లేదేంటండి. మనము అంటే మీకు నోటితో ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేదైతే. దేవదూతలు అడిగిన దేవదూతలారా, మరి దేవుడిని 24 స్తుతిస్తున్నారు కదా, మరి మీరు ఎలా స్తుతిస్తున్నారంటే ఆయన పరిశుద్ధుడయ్యా, మేము కూడా పరిశుద్ధుని పాదాల దగ్గర కూర్చొని మా స్తోత్రంలో మా ఆయన రక్తంతో కడగబడి నిత్యం మేము పరిశుద్ధపరచుకుంటూ పరిశుద్ధుని కొనియాడుతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే నీ దేవుడు పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధులైతే నువ్వేమై ఉండాలి? ఉండాలా? ఉన్నారా? ఉండాలి అంటే చెప్తున్నాం అంటే చైతల్లా. హల్లెలూయా. అవునండి, నేను పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడుతున్నా, పరిశుద్ధపరచబడడానికి యేసయ్య దగ్గరకు వచ్చా. ఎన్నో లోపాలున్నాయి, కనబడని ఎన్నో లోపాలు, నా భర్తని కనబడని ఎన్నో లోపాలు నాలో ఉన్నాయి, నా భార్య కనబడని ఎన్నో లోపాలు నాకు ఉన్నాయి, నా సహోదరులు కనబడని ఎన్నో లోపాలు నా దగ్గర ఉన్నాయి, నా సహోదరి కనబడని ఎన్నో లోపాలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఒకరికొకరు ఎదురు కనబడని ఎన్నో లోపాలు నా ఎదురు ఉన్నాయి. నీ ఎదురు నేను పరిశుద్ధులుగా ఉండొచ్చు, నువ్వు నా ఎదురు పరిశుద్ధులుగా ఉండొచ్చు. పరిశుద్ధుడు దేవుడి యొక్క మన నీతి క్రియలన్నీ మురుగుకుండాలి, మన నీతి క్రియలన్నీ మురుగుకుండాలి. ఆయన మాట ఎదుట మన మాట అపవిత్ర
పవిత్రమే. ఆయన నీతి ఎదుట మన నీతి మురికి కొట్టే, ఆయన యథార్థ ఎదుట మన యథార్థ తీయమంటదు, ఆయన సత్యం ఎదుట మన దగ్గర ఏమీ లేదు. ఆయన పక్కన పెట్టుకుని మనం పోల్చుకుంటే అసలు మనం సరే చూడము. హల్లెలూయా. నా సహోదరుడు పక్కన నిలబడితే నేను అనుకుంటాను ఆయన కంటే కొద్దిగా ఎక్కువ ప్రార్థన చేస్తా, ఆయన కంటే నేను ఎక్కువ కొద్దిగా మాట పడతా, ఆయన కంటే కొద్దిగా నేను ఎక్కువ వాక్యం చెప్తా, ఆయన కంటే కొద్దిగా నేను నీతిగా నడుస్తా, కాబట్టి నా సహోదరి కంటే బెటర్ నేను అనుకుంటా, నా సహోదరి దగ్గరికి వెళ్తే ఆయన కంటే నేను బెటర్ అనుకుంటా, ఇట్లా మీ అందరితో నేను పెంచుకుంటే నేను బెటర్ అనుకుంటా, నాతో మీరు పోల్చుకుంటే మీరు బెటర్ అనుకోవచ్చు. మనం అందరం ఏ సరిగ్గా పోల్చుకుంటే అందరం వస్తున్నానే. మనలో ఏ మాత్రం పరిశుద్ధత లేదు, మనలో ఏ మాత్రం లేదు, మనలో ఏ మాత్రం జీవం లేదు, మనలో ఏ మాత్రం సత్యం లేదు. కాబట్టి హల్లెలూయా, ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధపరచబడాలి, నేను పరిశుద్ధపరచబడాలి. కావేశంగా పరిశుద్ధత. హల్లెలూయా. ఈ ఆశ్రయపురములో పరిశుద్ధత ఉన్నది. ఈ ఆశ్రయపురములో ఎవరైతే పండితులు వస్తారో వారు పరిశుద్ధపరచబడినటువంటి హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, రండి. మనకు ఆశ్రయపురములో ఈ ఆశ్రయపురములో తప్పు చేసిన వారు తప్పు చేసిన వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. పరిశుద్ధత, ఈ పరిశుద్ధతలో స్తోత్రము. ఆశ్రయంలో పరిశుద్ధులై ఉండాలి. ఈ మధ్యకాల సమయంలో ఎవరైనా ఆశ్రయంలో పరిగెత్తడానికి ఆశ్రయించడానికి ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. తన పాటలు అయ్యా బయట ప్రాణహాని ఉన్నదయ్యా, బయట ప్రాణహాని ఉన్నదయ్యా, బయట నష్టం ఉన్నదయ్యా, పొరపాటు తప్పు చేశాను, పొరపాటు పాపం చేశాను, పొరపాటు చెడు చేశాను, ప్రాణహాని హాని ఉన్నది. నేను నాకు శిక్ష ఖండించు, ఖండించు. ఆశ్రయం ఎక్కడ ఉందో బ్రతుకులందో ఆశ్రయంలో ఉందో బయటకు రాదు, బయట శక్తి ఉన్నారు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? బలవంతం పట్టాలి, బలవంతం పట్టాలి. ఎవరి యొక్క నీరు మార్చడానికి ఆశ్రయపురం చూసుకుంటావా? చూసుకో. నీకు ఆశ్రయపురానికి సంబంధం లేదు. ఆశ్రయపురం రోజులకి ఎవరైనా వస్తావా? ఈ చిన్న గుంపులు, ఈ చిన్న సంఘములు, ఈ స్వరం కదా దేవుడిలో ఉన్నావా? దేవుడిని ఖండిస్తున్నావా? నీ ప్రాణాన్ని కాపాడుకో. స్తోత్రం. చిన్న ప్రార్థిస్తావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించండి, చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నీకు ఒక ఆశ్రయపురం. తప్పించుకో, తప్పించుకో, తప్పించుకో. అయిపోయాక పాస్ గారు, దేవదాస్ గారు, దేవదాస్ గారు.